దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి క్యాస్ట్ సర్వే ఏదైతే ఉందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అదే దారిలో దేశవ్యాప్తంగా కుల సర్వే చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు ఇక్కడికి పిలిచి భవిష్యత్ కార్యాచరణ అన్ని రకాల ప్రభుత్వాలు రాష్ట్రాల్లో చేయడము దేశంలో కూడా చేస్తూ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం జరగాలి, జితన ఆబాది ఉతన ఇచ్చేదారి అనేటువంటి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నినాదం త్వరలో అమలు కాబోతూ ఉన్నది. సంతోషం. తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈ కుల సర్వే జరిగే సందర్భంలో శాసనసభలో బిల్లు పెట్టే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్ గారు, గౌరవ సహచర మంత్రులు, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలు అన్ని ప్రతిపక్షాలు కూడా సహకరించినాయి. కొంతమంది వ్యక్తిగతంగా సహకరించకపోయినా ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం తెలంగాణ దేశానికి ఆదర్శవంతం. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. బలహీన వర్గాలు వెనుకబడి ఏదైతే వాళ్ళకి అవకాశం దొరకలేదో ఆ అవకాశం తద్వారా ఈ యొక్క మార్పులు చేర్పుల ద్వారా భవిష్యత్తులో వారు కూడా ఈ ప్రజాస్వామిక వేదికలో భాగస్వాములు అవుతారని ఆకాంక్షలు వ్యక్తం చేస్తాను. తప్పకుండా ఇది రోల్ మోడల్ ఫర్ తెలంగాణ టు ఎంటైర్ కంట్రీ. ఈరోజు చేసిన దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పుస్తకము, దానికి సంబంధించినటువంటి విధానం కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాం. ఏ విధంగా మేము జరిపినటువంటి ప్రక్రియ 0 to 4th February 2024 రోజు ఏ విధంగా అయితే మేము శాసనసభ క్యాబినెట్ దాని తర్వాత శాసనసభలు పెట్టిన నుంచి మళ్ళీ 4th February 2025 దాకా ఎట్లయితే ప్రక్రియ జరిగింది, దాని తర్వాత మొన్న మళ్ళీ రాష్ట్రపతికి గవర్నర్ గారు ఏ విధంగా పంపినారు, ఇవన్నీ కూడా ప్రక్రియను తీసుకొని వివరిస్తూ దేశవ్యాప్తంగా అట్లా జరగాలని కోరుకుంటాను.